మార్నింగ్. హాయ్. హాయ్. గాష్. హే మిస్టర్. కోపం వచ్చిందా? మిమ్మల్ని గుద్దినందుక సిగ్గుపడినందుక? షట్ అప్. కామన్ సెన్స్ లేదా? మా వాడికి కామన్ సెన్స్ లేకపోయినా టైం సెన్స్ ఉందండి. కరెక్ట్ టైంకి వచ్చాడు. ఏమైందిరా? ఏం లేదురా, ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకో. ఓహో. వాట్ షిట్. నిన్నేరా? You liar. ఇది నిన్నేరా? This is ridiculous. I would tear you apart. I would kill you. నన్ను ఇలా కొట్టాలనిపిస్తుంది కదండి. నేను మిమ్మల్ని గుద్దాననేగా కోపం. మీరు కూడా నన్ను గుద్దేయండి. చెల్లుకు చెల్లు. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? అబ్బా పొగడకండి, సిగ్గేస్తుంది. అలా సిగ్గుపడితే నాకు చిర్రెత్తుకొస్తుంది. ఏమిటండి, ఒక కుర్రను పొగుడుతుంటే సిగ్గుపడకుండా ఏం చేయమంటారు? ముద్దు పెట్టుకోమంటారా? రా కౌగులించుకోమంటారా? ఏం చేయమంటారు? ఎత్తుకొని కాలేజ్ మొత్తం తిప్పేనా? కమాన్ రండి, ఎత్తేసుకుంటాం రండి. అబ్బా శ్రీ, కూల్ డౌన్ రా, కూల్ డౌన్. సే సారీ. అంతేనట. అంతే. సరే సారీ చెప్తాను. చెప్పే. సారీ ఆంటీ. ఆంటీ. ప్రిన్సిపల్ గారు. నమస్తే సార్. జస్ట్ డ్యూట్ అని క్యాప్ మీద మీరేగా రాసుకున్నారు. అర్జెంట్ ఏమని నొక్కేసా. సారీ మేడం. సారీ లేదనా? పర్వాలేదు, లోపలికి రండి. నో అబ్జెక్షన్. మినిస్టర్ పిఏ గారు లేరు, వారు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నారు. లోపలికి రండి. నో అబ్జెక్షన్. మేడం 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 మేడం. ఇదే కదూ న్యూస్ ట్రాక్ లో మంత్రి గారి కుమారుడు శృంగార లీలలు అని న్యూస్ ఇచ్చింది? అవును బాబు. ఇదే కదూ మా నాన్న థర్మల్ పవర్ స్టేషన్ పర్మిషన్ కి ఒక ఇండస్ట్రియలిస్ట్ దగ్గర 50 లక్షలు లంచం తీసుకున్నాడని చెప్పి రాసింది? అవును బాబు. నువ్వు వెళ్ళి దాని వీడియో కెమెరా తీసుకో, చిన్న ఆట ఆడిస్తాను. ఆగు పాప, ఏంటే తెగ రెచ్చిపోయి నన్ను మా నాన్న న్యూస్ ట్రాక్ లో ఏకిపారేస్తున్నావు? నేను జర్నలిస్ట్ని, నా ఇష్టం. ఎలాంటి కుంభకోణాన్నైనా బయట పెట్టే హక్కు, ధైర్యం నాకుంది. రాస్తాను కూడా. అలాగా? అయితే ఇప్పుడు నీతో రాసలీలు చేస్తా. జర్నలిస్టుతో మంత్రి గారి కుమారుడు కామకేళి విలాపమని మీ న్యూస్ ట్రాక్ లో వేయించు. నన్ను తత్తావా? మంత్రి గారి కొడుకుని. రాజు కొడుకులకే దిక్కులేని ప్రజాస్వామ్యం రా ఇది. ఆఫ్టర్ ఆల్ మంత్రి కొడుకుని నువ్వేం పిక్కుతావు? మేము తలుచుకుంటే మీరు తలుచుకుంటే బోఫర్స్ తింటారు, రైలు ఇంజిన్లు తింటారు, పచ్చగడ్డి తింటారు, గ్యాస్ బండిల్స్ తింటారు. ఫైనల్ గా ప్రజల చేతుల్లో తన్నులు కూడా తింటారు. రాజకీయం అనే పరమపద సోపానంలో పాములు ప్రజలే, నిత్యంలో ప్రజలే. మెచ్చిన వాడిని నిచ్చెనెక్కిస్తారు, నచ్చని వాడిని మింగేస్తారు. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? అసిస్టెంట్ కలెక్టర్ రాంబాబు. నేను విద్యాశాఖ మంత్రి పిఏని. నీ సంగతి చూస్తాను. హస్త సాముద్రికం చదువొచ్చినా చూడలేవు. ఎందుకంటే నాగలి దున్ని దున్ని గీతలు చెరిగిపోయేంతగా ముద్దుబారిన చేతులు. కొట్టానంటే కేక వేయటానికి ముందే గిట్టిపోతారు. ఇదిగో ఈ కవర్ కలెక్టర్ గారు ఇచ్చినామన్నారు. టేక్ ఇట్. ఏంటది? ఏది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు. సారీ వల్లి, వీసా ప్రాబ్లం వల్ల ఎంగేజ్మెంట్కి రాలేకపోయాను. ఎందుకలా అబద్ధాలు చెప్పి తప్పించుకుంటున్నావు? నీ వాలకం చూస్తుంటే
లవ్ లో పడినట్టున్నావు. అరే నీకెలా తెలుసు? ఆ రోజు ఏదో చెప్పడానికి సిగ్గుపడి ఫ్యాక్స్ చేస్తానన్నప్పుడే అర్థమైంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? నో, ఇప్పుడు చెప్పను. పెళ్ళికి వస్తాను కదా, అప్పుడు చెప్తాను. అలాగే అంటావు. నువ్వు లేకుండా ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఈ రోజు లగ్న పత్రిక రాసేస్తున్నారు, రేపు పెళ్లి కూడా అయిపోతుంది. నేను లేకుండా నీ పెళ్లి జరగదు, నువ్వు లేకుండా నా పెళ్లి జరగదు. ఓకే బాయ్. మనిషి పూర్తిగా మారిపోయాడు. అన్ని అబద్ధాలే. అతను అబద్ధాలు చెప్పే టైప్ కాదే. నీకు తెలియదులే. చెప్పేదొకటి చేసేదొకటి. కాదు, మాట ఇచ్చాడంటే తప్పడు. అంత డొంక తిరుగుడే. లేదు, ముక్కుసూటిగా మాట్లాడతాడు. స్టూపిడ్ ఫెలో. నో, జెంటిల్మెన్. మేనర్స్ తెలీదు. చాలా డీసెంటే. టైం సెన్సే లేదు. టైం సెన్స్ లేదా? ఆల్రెడీ బయలుదేరిపోయాడన్నారే. నువ్వు మాట్లాడేది ఎవరి గురించి? శ్రీనివాస్ గురించే కదా? కాదు, నేను మాట్లాడేది నా ఫ్రెండ్ వంశీ గురించి. నేను శ్రీ గురించి అనుకున్నాను. శ్రీనా? హీస్ అ గ్రేట్ లవర్. అవును, నువ్వంటే అతనికి ప్రాణం. రియల్లీ హీస్ అ గ్రేట్ లవర్. హాయ్ తేజ. చాక్లెట్స్. అరే, ఈ చాక్లెట్స్ నాకు ఇష్టమని నీకెలా తెలుసు? నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమని నేను తెచ్చాను. అంకుల్ అంకుల్, వల్లి ఆంటీ పైన గదిలో ఉంది. ఉంటే వెళ్ళి. అంటే ఏంటి అంకుల్? అంటే ఓహో, తొందరగా వెళ్ళి అంకుల్. శ్రీలత కొంచెం ఈ పక్క ఛీ, అలా కాదు. శ్రీవల్ ఎక్కడ? వస్తున్నా తేజ. 1 minute, తేజ పిలుస్తున్నాడు. శ్రీ, ఏంటిది? చెప్ప చేయకుండా లోపలికి వచ్చేయడమేనా? లోపలికి వచ్చాక చెప్పి చేద్దాం అనుకున్నాను. ఏం చేద్దాం అనుకున్నా? లవ్. నో నో నో. అంటే కిస్. ఇవన్నీ పెళ్ళయ్యాకే. పెళ్ళయ్యాక లవ్ కుసలు ఇస్తాను, పెళ్లికి ముందు లవ్ కిస్లు తీసుకో. అదేం కుదరదు. శ్రీ, నువ్వు గనక ఇచ్చావనుకో ఒక లవ్ కిస్తో సరిపోదు. నేను గనక రంగంలో దిగాననుకో లగ్న పత్రిక అయ్యే లోపల ముచ్చటగా 3 కిస్లు ఇచ్చేస్తాను. ఇదిగో అలా ఛాలెంజ్ చేస్తే నాకు భయం. ప్లీజ్ నన్ను వదిలే అని అంటాననుకుంటున్నావా? నెవర్. నీకు చేతనైంది చేసుకో. ఛాలెంజ్. ఛాలెంజ్. గుడ్ లక్. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్. ఈ నరసింహ శాస్త్రి మనసు లగ్నం పెట్టి లగ్న పత్రిక రాశాడంటే ఈ జన్మకే కాదు 7 జన్మల వరకు మొగుడు పెళ్ళాలుగా ముడిపడిపోవాల్సిందంతే. కూర్చోండి శాస్త్రి గారు. కూర్చుంటాను మహాదేవా, కూర్చుంటాను. ఓహో, చూడ ముచ్చటైనదంట. వీళ్ళ పెళ్లికి ముహూర్తం పెట్టిన విధా ఎవడో. శాస్త్రి గారు, వీళ్ళ పెళ్లికే మీరు ముహూర్తం పెడుతున్నది. అతను మా అబ్బాయి. ఏమిటి, మీ అబ్బాయా? పెళ్లి కాకముందే ఇలా రాసు పుసుకు తిరిగితే శాస్త్రం సంక్రకి మాండాలు పట్టిపోతుంది. పెళ్లి అయ్యే వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. డిస్టెన్స్. పంతులు గారు, ఏమిటి? మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏమిటి బాబు? అంటే ఏమిటి మహాదేవా? ముద్దులు పెట్టాలి. నువ్వు నాకు ముద్దులు పెట్టడం మహాదేవా? నీకదే శ్రీవల్లికి. మహాదేవా, పెళ్లికి ముందే ముద్దులా? అపచారం అపచారాయన మహా. 1 పెట్టుకుంటే అపచారమహ, 3 పెట్టుకుంటే అంగీకారాయన మహ. అంటే 3 ముద్దులు పెడతావాయన మహా? అవునహ. ఆహా, శాస్త్రం అంగీకరించదాయన మహా. అమ్మాయి కూడా ఒప్పుకోలేదహ, అయినా కూడా పెట్టి చూపిస్తానన్నానహ. ఎలా పెడతావో నేను చూస్తాయన మహా. పెదాలతో. ఈ డిగ్రీలు కూడా ఉన్నాయా మహాదేవా? నమస్కారం శాస్త్రి గారు. ఎవరు? ఎవరా పడుతాయి? ఒకటి. ఎక్కడ తీసిరావేమైనా శబ్దం? మొదటి వీప్ మీద బోని అయిపోయింది. అయిపోయిందా? వీడెవడో మోసగాళ్ళ ఉన్నాడే. మా నువ్వు ఇక్కడ ఉంటే క్షేమం కాదు. నువ్వు నిక్షేపంగా కూర్చునే ప్లేస్ చూపిస్తారు. పదా పదా, కూర్చో. ఇక్కడ కూర్చో. నువ్వు ఎక్కడికి? నువ్వు ఇక్కడ కూర్చో. కూర్చో, ఇక్కడ కూర్చో. శాస్త్రి గారు.
శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ఆ ఇదేమిటి? ఈ జబ్బు నాకు వచ్చిందేమిటి? అమ్మో, ఇప్పుడు వధూవరులిద్దరు కళ్ళు మూసుకుని ఇష్టదైవాన్ని స్మరించుకోండి మహాదేవా. ఇష్టదైవమైనా కనపడే దైవమైనా నాకు మా అమ్మే. లే శ్రీ, అమ్మ కాళ్ళకి నమస్కారం చేసేద్దాం. వద్దు, నువ్వు ఇక్కడ కూర్చోమ్మా. ఏంటి ఇక్కడ ఏదో శాస్త్రి కిరికిరి గారు? జరగబోతుంది. అలాగే. నువ్వు వద్దు, నువ్వు లేవటానికి వీలుగా. అమ్మ కాళ్ళకి దండం పెడతానంటే వద్దంటావేంటే నీకేమైనా బుద్ధి జ్ఞానం ఓ ఉందా? మహాదేవా, వద్దు తల్లి, చెప్తే విను నా మాట. అయ్యో లే అమ్మా, లేచి నమస్కారం చెయ్యి. మమ్మీ మమ్మీ అటు చూడు. అరే ఏమిటది? అమ్మా. రెండు. వీడెవడో ఊరికి మనగాళ్ళ ఉన్నాడే, రెండింటితో ఆపెట్టలేడు. ఇక్కడేదో వాస్తుబలం బాగలేదు, దోషం దొరికిపోతుంది, స్థల మార్పిడి అవసరం. అమ్మా నువ్వు ఇలా రా, ఇలా రా. ఇక్కడ వచ్చి నిలబడు. నువ్వు పద పద మహాదేవా, నువ్వు ఇక్కడ అలాగే కూర్చో. శాస్త్రి గారు. ఇప్పుడు ఎలా పెట్టుకుంటావో చూస్తాను. నేను ఇక్కడి నుంచి లేవను, ఆ, ఒక్క ఇంచు కూడా కదను, ఆ, కానీ ముద్దు పెట్టుకుంటాను. అదెలాగా? ఫినిషింగ్ టచ్ గా ఆ? లిప్ టు లిప్ ఓ పెడతాను. లిప్ టు లిప్. యా. ఇదిగా ఈ నరసింహ శాస్త్రి దగ్గర నీ పప్పులే ఉడకో, బిగడేలు స్టార్ట్ అయ్యాయి. విరగడాలే తప్ప అత్తుకోటాలు ఉండవు. ఆహా. ఓన్లీ బ్రేకింగ్స్, నో టచింగ్స్ అయిన మహా. ఏంటి? అమ్మా నువ్వు ఇలా రా. ఆ! మమ్మీ మమ్మీ మూడు. Excuse me? అయ్యయ్యో, అయ్యో. తిక్క కుదిరిందా మహాదేవా?